శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా అక్టోబరు నెల ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది, కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిహారాదులు ఏమేమిటి మొదలైన అంశములను ఇప్పుడు మనము విశ్లేషణగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే అక్టోబర్ 18 వరకు పంచమ స్థానంలో గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మరల గురువు అక్టోబర్ 19వ తేదీ నుంచి 6వ స్థానంలోకి మారుతున్నాడు, కొంత దోషాన్ని ఇస్తాడు. శనైశ్చరుడు కుంభరాశి వారికి 2వ స్థానంలో ఉన్నాడు, కొంత చెడు సహవాసాలు తగ్గించుకుంటే మంచిది. రాహువు 1వ స్థానంలో కుంభంలోనే ఉన్నాడు, కొంత ప్రభావం చూపిస్తాడు. సప్తమ స్థానంలో కేతువు ఉండటం కొంత దోషము, ఇబ్బందికరంగా ఉండవచ్చు. మరి ఈ మాసంలో ఎవరు బాగున్నారండి? మాకు గురువు అక్టోబర్ 19 వరకు బాగున్నాడు, ఆ తర్వాత 11 రోజులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. బుధుడు అర్ధశుభుడు కాబట్టి ఈ మాసంలో మిశ్రమంగా ఉండబోతోంది కుంభరాశి వారికి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. గ్రహముల యొక్క అనుకూలత పెద్దగా లేదు. అందువల్ల ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఆలోచించి చెయ్యవలసి ఉంటుంది. చేపట్టినటువంటి పనులు పూర్తి చెయ్యటానికి చాలా ఏకాగ్రత అవసరమవుతుంది. విద్యార్థులు కఠోర శ్రమ చెయ్యవలసి ఉన్నది. ఒకటి చెబుతున్నానేమిటంటే ఉద్యోగంలో ప్రశాంతత ఉండదు కుంభరాశి వారికి. ఒక ప్రెషర్, ఒక తీవ్రమైనటువంటి ప్రెషర్ అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉంటుంది. మెడిటేషన్ లాంటివి మీకు ఇప్పుడు అవసరమవుతాయి. ఆగ్రహాలకు, ఆవేశాలకు వీలైనంత దూరంగా ఉండండి కుంభరాశి వారు. అంటే కోపం వస్తుంది, చిటికేస్తే కోపం వస్తుంది, పరిస్థితులు అలా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, రాజకీయపరంగా అన్ని చోట్ల కూడా మిశ్రమమైన ఫలితాలే కలుగుతాయి. విపరీతమైనటువంటి శ్రమ పెరుగుతుంది. శ్రమకు తగిన ఆదాయము ఉండదు, శ్రమకు తగినటువంటి ఫలితములు ఉండవు. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమించి ఓపికతో వాటిని పక్కకు తప్పించి విజయాలు పొందటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు చాలా ఇబ్బందిని కలిగింపజేస్తుంది. కోర్టు వ్యవహారముల యందు తీర్పులు కొంత అక్టోబర్ మొదటి వారంలో అనుకూలంగా ఉండవచ్చు. అక్టోబర్ 2వ వారం లోపు బదిలీలు పెట్టుకుంటే కనుక కొంత బదిలీ అయ్యే సూచన కూడా ఉన్నది.
ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్ల మీద నమ్మకం పెట్టుకోవద్దు. మీ పెన్షన్ డబ్బులో, మీ పీపీఎఫ్లో అవి ఉంటాయి కదా, ఈ పెన్షన్ డబ్బులు అనేటువంటివి కూడా మీకు అందకపోవటం, కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం లేకపోలేదు. భాగస్వాములతో వ్యాపారం చేసేటప్పుడు కూడా మెలకువగా ఉండండి, నమ్మి మోసపోకండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు మీకు అలజడులను సృష్టించగలుగుతాయి. వచ్చినప్పటికీ అవి సమసిపోతాయి. ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. ఆరోగ్యంగా శ్రద్ధ పెట్టుకోవడం మంచిది. ఆధ్యాత్మిక జ్యోతిష విషయములయందు ఆసక్తి పెరుగుతుంది. భూగృహ సంబంధ విషయాల మీద కొంత దృష్టి పెట్టండి. క్రయ విక్రయములు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారులతో భేదాభిప్రాయములనేటువంటివి కొంత ఎక్కువగా ఉండవచ్చు. అక్టోబరు 18 నుంచి అక్టోబరు 18, 19, 20, 21వ తేదీల్లో దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు. మీకు కొంత వ్యతిరేక సమయము. కుటుంబంలో కూడా ఏకాభిప్రాయ సాధన అనేటువంటిది కూడా కష్టమైపోతుంది. అజీర్ణము వల్ల ఆరోగ్యము మందగిస్తుంది. విరోధులు ఎక్కువైపోతారు కుంభరాశి వారికి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఇక కుంభరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఒకటే పరిహారం వీరికి. ప్రతి సోమవారము శివాలయంలో అభిషేకము చేసుకోవటము, ప్రతినిత్యము శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటము, నిత్యము ఆంజనేయ ఆలయ దర్శనము, రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయలలో దీపారాధన చెయ్యటము, శనైశ్చరుడికి సంబంధమైనటువంటి రోజులు వచ్చినప్పుడు శనివారము, శనిత్రయోదశులు, ఆ రోజుల్లో శనికి విశేష తైలాభిషేకాదులు చేయించుకోవడం కూడా మంచిదే. కాబట్టి ఎంతటి ఆరాధన చేస్తే అంతటి మంచి ఫలితాలు మీకు మరిన్ని కూడా కలుగుతాయి. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకోండి కుంభరాశి వారు. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండండి, దైవారాధన చెయ్యండి, సరిపోతుంది. కుంభరాశి వారు వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశల్లో మంచి దశలు జరిగితే ఫలితాల్లో తేడా ఉంటుంది. మరి మాకు ఎలా తెలుస్తుంది అంటే, వ్యక్తిగతమైన జాతకం చెప్పించుకోదలుచుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి, తప్పకుండా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వారందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరలా వచ్చే మాసం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. బాగుండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.